Hello everyone. Now we are going to discuss about one of the most important methods at the table level. It is the origin method. So this method is actually not an override method, and this method exists only at the table level. So origin అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఉంది. దీనికి ఒక స్పెసిఫిక్ నీడ్ అంటే ఒక పర్టికులర్ సినారియోలో దీన్ని ఇంకా వేరే మెథడ్ ఏది రీప్లేస్ చేయలేదన్నమాట. ఆరిజిన్ ఈజ్ అ వెరీ యూనిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అట్ ద టేబుల్ లెవెల్. అండ్ ఇది ఓవర్ రైడ్ మెథడ్ కాదు. ఇఫ్ యు సీ ఇన్ ద మెథడ్స్ ఓవర్ రైడ్, ఇక్కడ ఆరిజిన్ అనేది లేదు. సో అది ఓవర్ రైడ్ చేయడానికి కాదు. ఇట్స్ అ బేస్ మెథడ్. వి కాల్ ఇట్ ఫర్ అ పర్టికులర్ పర్పస్. ఐల్ షో యూ వాట్ ఇట్ డస్. అండ్ దీని ఫంక్షనాలిటీ ఇంకా ఏ మెథడ్ తోనూ మనం అచీవ్ చేయలేం. ఒక పర్టికులర్ సినారియో ఉంటుంది. దాన్ని వితౌట్ ఆరిజ్ వీ కెనాట్ అచీవ్ దట్. ఐల్ షో యూ హౌ ఆరిజ్ వర్క్స్. అండ్ బిఫోర్ దట్ ఐల్ గివ్ ఎ brief definition of what is an orange. If you go to the insert override method, మనకి this అనేది ఉంటుంది కదా. This is a keyword that is always retrieves or refers the current record, the current state of the record. అంటే మొత్తం హైలైట్ అయిన రికార్డ్ బ్లూ కలర్ ఉంటుంది కదా మనకి టేబుల్లో. ఆ హైలైట్ అయిన రికార్డ్ ఆర్ ద కరెంట్ రికార్డ్ అన్నమాట. దాంట్లో ఏం వాల్యూస్ ఉన్నాయో అదంతా దిస్ అనే కీవర్డ్ ఫెచ్ చేసుకుంటుంది. సో దిస్ విల్ హ్యావ్ ఆల్ ద ఫీల్డ్ వాల్యూస్ ఆఫ్ ద కరెంట్ రికార్డ్. ఇట్ రిఫర్స్ అండ్ రిట్రీవ్స్ వాల్యూస్ ఫ్రమ్ ద కరెంట్ రికార్డ్. అయితే ఇక్కడ కరెంట్ రికార్డ్ కి 2 వెర్షన్స్ ఉంటాయి. అంటే బిఫోర్ చేంజెస్ అండ్ కరెంట్ వెర్షన్. సో అది మనకి ఆరిజ్ తో వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ చేసి ఐఎమ్ ట్రయింగ్ టు ఎంటర్ ఎ న్యూ ఎంప్లాయీ. I'm always using the same example. Let's take Ajay, and his salary is some 1 lakh. Okay, and సో ఇక్కడ అజయ్ అనేది ఈ రికార్డ్ ఆల్రెడీ సేవ్ అయి ఉంది కదా. నవ్ ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్. సో ఇప్పుడు దీంట్లో నేను ఏమైనా చేంజెస్ సేవ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ కుమార్ అని ఇచ్చాను, రైట్? ఇంకా నేను చేంజెస్ సేవ్ చేయలేదు. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్న వాల్యూ అజయ్ కుమార్ అనేది ఈజ్ అ న్యూ వర్షన్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్ అప్డేటెడ్. కానీ దీనికి ముందున్న వర్షన్ ఏంటి? అజయ్, ద ప్రీవియస్ వర్షన్ ఉంటుంది. ద ప్రీవియస్ లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఆఫ్ ద రికార్డ్ అన్నమాట. సో ఆరిజ్ అంటే దాన్ని రిఫర్ చేస్తుంది. సో దిస్ రిఫర్స్ ద కరెంట్ రికార్డ్ అండ్ దిస్ డాట్ ఆరిజ్ రిఫర్స్ ద లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఆఫ్ ద కరెంట్ రికార్డ్. ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ద డెఫినేషన్ వైజ్ అయితే యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఆఫ్ ద కరెంట్ రికార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ అజయ్ కుమార్ ఉంది. అజయ్ కుమార్ని నేను ఇంకా సేవ్ చేయాల. బిఫోర్ దిస్ దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి? అజయ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐల్ షో యూ ఇన్ఫోలో ఐల్ పుట్ దిస్ డాట్ అజయ్, సారీ దిస్ డాట్ నేమ్. దిస్ డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు కరెంట్ వాల్యూ ఏముంది? వేర్ ఈస్ దిస్? అజయ్ కుమార్ కదా. సారీ, నాట్ దిస్ వన్. సో ఇప్పుడు కరెంట్ వాల్యూ ఇందులో అజయ్ కుమార్ ఉంది. సో దిస్ అనేది ఇప్పుడు కరెంట్ వర్షన్ తీసుకొస్తుంది. ఆల్వేస్ బ్రింగ్స్ ద కరెంట్ రికార్డ్ అండ్ ద కరెంట్ వర్షన్. లేటెస్ట్ వాల్యూ దాంట్లో ఏది ఉందో అది దిస్ తీసుకొస్తుంది అనమాట. ఇట్ మైట్ హ్యావ్ ఆల్రెడీ అప్డేటెడ్ ఆర్ ఇన్సర్టెడ్, దట్స్ అ సెకండరీ థింగ్. సో అది అప్డేట్ అయినా అవ్వకపోయినా కరెంట్ రికార్డ్ బఫర్లో ఏం వాల్యూస్ ఉన్నాయో వాటిని దిస్ తీసుకొస్తుంది. అది తర్వాత సేవ్ చేస్తామా ఆర్ మనం ఎస్కేప్ కొట్టి రివర్ట్ చేసేస్తామా అనేది ఇట్ డజంట్ మ్యాటర్. దిస్ అనేది ఇప్పుడు ఒక ప్రెసెంట్ వాల్యూస్ దాంట్లో ఏమున్నాయో అవి తీసుకొస్తుంది. సో ఇక్కడ ఇన్ఫో ఆఫ్ దిస్ డాట్ నేమ్ అంటే నాకు ఏ వాల్యూ వస్తుందంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ అజయ్ కుమార్ కింద చేంజ్ చేశాను కదా, అజయ్ కుమార్ అనే వాల్యూ వస్తుంది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు బ్రింగ్ ద వాల్యూ దట్ ఈస్ దేర్ బిఫోర్ దిస్ అప్డేట్, ఇది మార్చక ముందు ఉన్న ప్రీవియస్ లాస్ట్ సేవ్డ్ వర్షన్. ఫస్ట్ ఈ రికార్డ్ సేవ్ అయినప్పుడు ఏమని సేవ్ అయింది? అజయ్ అనే నేమ్తో సేవ్ అయింది. సో ఆర్ ప్రీవియస్ వర్షన్
తెచ్చుకోవాలంటే మనం దిస్ డాట్ ఆరిజ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో అది ఇలా ఉంటుంది. దిస్ డాట్ ఆరిజ్, దిస్ ఈస్ ద మెథడ్ అండి. ఇది ఆ ప్రీవియస్ వర్షన్ ని తీసుకొస్తుంది. అయితే ఆ వర్షన్ వచ్చిన తర్వాత యూ కెన్ ఐదర్ అసైన్ ఇట్ టు ఏ బఫర్. అంటే ఇప్పుడు ఈ టేబుల్ వచ్చి ఐకేసిఎస్ ఎంప్లాయీస్ కదా, మనం దిస్ని కానీ దిస్ డాట్ ఆరిజ్ని కానీ ఒక బఫర్కి అసైన్ చేసుకోవచ్చు. సో ఇట్ కాపీస్ ఆల్ ద ఫీల్డ్ వాల్యూస్ ఇన్ టు దట్ బఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీస్ ఐకేసిఎస్ ఎంప్లాయీ అనే బఫర్ ఉంది కదా, టేబుల్ బఫర్, అది డిక్లేర్ చేయగానే ఏముంటుంది, ఎంటీ ఉంటుంది. దాంట్లో ఒక వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఐదర్ యూ రైట్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ యూ అసైన్ ఏ వాల్యూ టు దాట్. ఇక్కడ నేను ఎంప్లాయీ అనే బఫర్, టేబుల్ బఫర్, ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్కి క్రియేట్ చేసిన ఎంప్లాయీ బఫర్కి దిస్ డాట్ ఆరిజ్ అంటే ఆ కరెంట్ రికార్డుకున్న ప్రీవియస్ వర్షన్ని అసైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ రిట్రీవింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్ ఫీల్డ్ ఇన్ ద ప్రీవియస్ వర్షన్. ఇట్లా రాస్తున్నా ఎంప్లాయీ డాట్ నేమ్. సో ఇక్కడ చూస్తే టోటల్ నేను 2 వర్షన్స్ కాపీ చేశాను. వన్ ఈజ్ ద కరెంట్ వర్షన్, అది దిస్ డాట్ నేమ్ అంటే ఇప్పుడు కరెంట్ వర్షన్, దాని స్టేట్, ఇప్పుడు దాని ప్రెసెంట్ వాల్యూ ఏముంది అనేది. దిస్ ఆల్వేస్ క్యారీస్ ద కరెంట్ రికార్డ్స్, కరెంట్ వర్షన్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్స్ అన్నమాట. అన్ని ఫీల్డ్స్కి, ఒక ఫీల్డ్ కాదు, కంప్లీట్ రికార్డ్, అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. మనం ఏ ఫీల్డ్ని కాల్ చేసుకుంటామో ఆ ఫీల్డ్ వాల్యూ తీసుకొస్తుంది. అట్లానే ప్రీవియస్ వర్షన్ది తెచ్చుకోవాలి అంటే, ప్రీవియస్ వర్షన్ ఇన్ ద సెన్స్ దానికి ముందు సేవ్ అయిపోయినప్పుడు ఏ వర్షన్లో ఉంది, లాస్ట్ సేవ్డ్ రికార్డ్, లాస్ట్ సేవ్డ్ వాల్యూ ఏముందో అది దిస్ డాట్ ఆరిజ్ తీసుకొస్తుంది. సో నేనేం చేశాను, ఇప్పుడు దిస్ డాట్ ఆరిజ్ అని కాల్ చేశాను. ఆ దిస్ డాట్ ఆరిజ్తో ఒక ఆ రికార్డ్ వస్తుంది కదా, ఆ ప్రెసెంట్ రికార్డ్ అంతా, దాన్ని మొత్తం తీసుకెళ్ళి ఒక టేబుల్ బఫర్లోకి మూవ్ చేశాను. మూవ్ చేసి దాంట్లో ఉన్న నేమ్ వాల్యూని ఇన్ఫోలోకి చూపిస్తున్నాను. సో లిటరలీ లైక్ ఐఎమ్ షోయింగ్ ద కరెంట్ వర్షన్ అండ్ ద ప్రీవియస్ వర్షన్. ఇది కరెంట్ వర్షన్. ఐఎమ్ రైటింగ్ ఏ కమెంట్ ఆల్సో, కరెంట్ వర్షన్, అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఆర్ ప్రీవియస్ వర్షన్ ఆర్ ఒరిజినల్ వర్షన్ అని కూడా ఏమైనా అనుకోవచ్చు. ఒరిజినల్ వర్షన్ ఆర్ ప్రీవియస్ వర్షన్. ఓకే, సో let's see what values it displays when you execute this. ఇది నేను ఎక్కడ రాశాను, ఇన్సర్ట్లో రాశాను కదా. లెట్ షిఫ్ట్ దిస్ లాజిక్ టు ద అప్డేట్ మెథడ్, బికాజ్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు మీకు ఎప్పుడు ఆ ప్రీవియస్ వాల్యూ అనేది ఏమి ఉండదు కదా, బికాస్ దట్ ఈస్ ఎ ఫ్రెష్ రికార్డ్. యూ వోంట్ సీ ఎనీ ప్రీవియస్ వర్షన్ ఫర్ దాట్, బ్లాంక్ వస్తుంది. సో లెట్స్ కాపీ దిస్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద అప్డేట్ మెథడ్ అండ్ విల్ సీ for every update what is the previous version and the new version. Let's go to the update method. Same logic నేను update లో సేవ్ చేస్తున్నాను. ఓకే, సో now we'll execute. సో ఇందాక నేను అజయ్ కుమార్ కింద మార్చాను కానీ అప్డేట్ చేయలేదు, అందుకే చూడండి ఇంకా రెక్ వర్షన్ 1 అనే ఉంది, వర్షన్ అప్డేట్ అవ్వాలి. ఆ వాల్యూ ఇంకా ఇక్కడ టేబుల్లో మెయింటైన్ అవుతుంది. ఇది ఎప్పుడు డేటాబేస్కి హిట్ అవుద్ది, వెన్ ఐ క్లిక్ ఆన్ కంట్రోల్ ఎస్ ఆర్ ఐ సేవ్ దిస్ రికార్డ్. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ డీబగ్గర్ పెడతాను అండ్ దెన్ ఐ సేవ్ ఇట్. సో అప్పుడు అప్డేట్, నేను వాల్యూని, నేమ్ని అజయ్ నుంచి అజయ్ కుమార్కి మార్చాను కాబట్టి అప్డేట్ అనే మెథడ్ కాల్ అవుతుంది. వీ ఆల్రెడీ నో దట్ దిస్ అప్డేట్ మెథడ్ విల్ గెట్ ట్రిగర్డ్. అండ్ ఆ టైంలో దిస్ డాట్ ఆరిజ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ద రికార్డ్ నౌ. Immediately when I click on save, the update got triggered, but see there is no latest value here. So that's why we'll close and reopen it. ఇక్కడ ఇంకా కంపైల్ అవ్వలేదు, అందుకే మనకి కోడ్ చూపించలేదు. సో ఐఎమ్ కంపైలింగ్ ఇట్, ఐఎమ్ ఓపెనింగ్ ద టేబుల్ అగైన్. సో ఇప్పుడు నేను అజయ్ కుమార్ని అజయ్ కుమార్ 1 అని అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సో ద ప్రీవియస్ వాల్యూ ఏంటి, లాస్ట్ సేవ్ అయిన వాల్యూ ఏంటి, అజయ్ కుమార్. ఇప్పుడు లేటెస్ట్గా నేను మార్చబోతుంది అజయ్ కుమార్ 1. సో ఇప్పుడు సేవ్ చేయగానే సి ఐ గాట్ అజయ్ కుమార్ 1. ఈ ఇన్ఫోలో నాకు అజయ్ కుమార్ 1 వచ్చింది. దట్ ఈస్ ద న్యూ వాల్యూ. కరెంట్ వాల్యూ ఏముంది, అజయ్ కుమార్ ఉంది కదా,
అజయ్ కుమార్ అది వచ్చింది. అండ్ ప్రీవియస్ వాల్యూ ఇన్ఫోలో ఎంప్లాయ్ దిస్ డాట్ ఆరిజిన్ నేను ఎంప్లాయీలో కాపీ చేశాను కదా, అండ్ దెన్ ఎంప్లాయీ డాట్ నేమ్ ఇచ్చాను. సో అది ఎంప్లాయీ డాట్ నేమ్ ద ప్రీవియస్ వాల్యూ మార్చక ముందు ఏ వాల్యూ ఉందో అజయ్ కుమార్ అని ఉంది కదా, సేమ్ వాల్యూ వచ్చింది. అండ్ డీబగర్ హిట్ అవ్వలేదు. ఐ థింక్ దెర్ ఈస్ సమ్ సింక్ ఇష్యూ. I'll close and reopen the table. Let's compile again and we'll do another updation and we'll see how it is working by debugging. Uh, ఇప్పుడు లెట్స్ డూ సంథింగ్ లైక్ కంప్లీట్ అజయ్ కుమార్ని తీసేసి నేను అరుణ్ కుమార్ అని మారుద్దాం అనుకుంటున్నాను, ఆర్ జస్ట్ అరుణ్. కీప్ ఇట్ సింపుల్. సో IKCS001 అనేది ఆల్రెడీ ఒక సేవ్ అయిన రికార్డ్ అండ్ నేను దాన్ని అప్డేట్ చేయబోతున్నాను. ఏం చేశానంటే నేమ్లో అజయ్ కుమార్ 1 అని తీసేసి అరుణ్ అని ప్లేస్ చేశాను. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ రికార్డ్ నౌ అండ్ ఐ ఆల్సో ప్లేస్డ్ ఏ బ్రేక్ పాయింట్ ఇన్ ద అప్డేట్ మెథడ్. ఇప్పుడు నేను సేవ్ చేయగానే ఇమ్మీడియట్గా ఇట్ షుడ్ ట్రిగ్గర్ ద అప్డేట్ మెథడ్, బట్ లుక్స్ లైక్ దేర్ ఈస్ సమ్ ఇష్యూ హియర్ ఇన్ ద డీబగ్గర్. లెట్ మీ క్లోజ్ అండ్ రీఓపెన్ అగైన్. ఇట్స్ నాట్ కాలింగ్ ద అప్డేట్ మెథడ్. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. Arun to Arun 1 update. Yeah, now it's working. Let's try again. Table close చేసి I'm closing the debugger also. ఎప్పుడైనా సింక్ ఇష్యూస్ వస్తే మనకి ఇలా డీబగర్ హిట్ అవుతుంది, జస్ట్ క్లోజ్ చేసి రీఓపెన్ చేస్తూ ఉండండి. సో I'm placing the debugger, compile and reopen the table. సో ఇప్పుడు అరుణ్ 1 ఆల్రెడీ సేవ్ అయిపోయింది. లెట్స్ చేంజ్ ఇట్ టు సంథింగ్ ఎల్స్. మేబీ కంప్లీట్ అరుణ్ని తీసేసి లెట్స్ పుట్ ఇట్ సమ్ సూజన్ ఆర్ విల్ పుట్ ఇట్ యాజ్ శరత్. శరత్కి నేమ్ అప్డేట్ చేస్తున్నా. సో ఐఎమ్ సేవింగ్ ఇట్ నౌ. ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఓకే, డీబగర్కి వచ్చింది బికాస్ నేను నేమ్ని అప్డేట్ చేశాను కాబట్టి. అప్డేట్ చేసినప్పుడు మనకు తెలుసు కదా, ఓవర్ రైడ్ మెథడ్ అప్డేట్ ట్రిగ్గర్ అవుతుంది, విచ్ కాల్స్ ద సూపర్ టు ద బేస్ మెథడ్. సో ఓవరాల్గా అప్డేట్ వచ్చింది. అప్డేట్ మెథడ్లో నేను ఏం చేశాను, ఈ సేమ్ టేబుల్కి ఒక బఫర్ డిక్లేర్ చేశాను అండ్ దట్ ఈస్ ఎంప్టీ. డిక్లేర్ చేయగానే ఎంప్టీ ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను ఇన్ఫోలో దిస్ డాట్ నేమ్ అంటే కరెంట్ రికార్డ్ యొక్క కరెంట్ వర్షన్లో ఉన్న నేమ్ని డిస్ప్లే చేస్తున్నాను. అండ్ సీ ద అవుట్పుట్ హియర్ ఇన్ ద అవుట్పుట్ విండో. ఐ గో టు ద అవుట్పుట్. ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకు అవుట్పుట్ వస్తుంది. సి ఎగ్జిక్యూటెడ్ ఇట్. శరత్. నేను లేటెస్ట్గా ఇచ్చిన నేమ్ ఏంటి, శరత్ కదా. దానికి ముందు ఉన్న నేమ్ అరుణ్ 1 అని ఉంది. అరుణ్ 1 తీసేసి శరత్ పెట్టాను. ఇప్పుడు అరుణ్ 1 తెచ్చుకోవాలంటే ఎట్లాగా అంటే లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఆర్ చేంజ్ అవ్వక ముందు నేను శరత్ అని ఇచ్చేసాను. శరత్ అని ఇవ్వక ముందు ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే, ద ప్రీవియస్ వర్షన్ తెలుసుకోవాలి అంటే మనం దిస్ డాట్ ఆరిజ్ యూజ్ చేయాలి. దిస్ డాట్ ఆరిజ్కి వేరే ఆల్టర్నేట్ లేదు అండ్ యూ కెనాట్ బ్రింగ్ దట్ విత్ ఎనీ అదర్ మెథడ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆరిజ్ తెలియకపోతే కొన్ని సినారియోస్లో, పర్టికులర్ సినారియోలో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాంటివి అచీవ్ చేయాలంటే ఆరిజ్ లేకుండా మనం అది చేయలేం. I'll also explain you that example in the end after explaining what is origin. సో ఇక్కడ నేను దిస్ డాట్ ఆరిజ్ అంటే ద ప్రీవియస్ వర్షన్, ద లాస్ట్ సేవ్డ్ వర్షన్ని బఫర్లోకి కాపీ చేసుకుంటున్నా, టేబుల్ బఫర్లోకి. రైట్ నౌ ద టేబుల్ బఫర్ is still empty because ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ F10 or I'm stepping over. See, the last version got copied into the employee. సో ఇది ఎంప్లాయీకి యాడ్ వాచ్ పెట్టింది ఇక్కడ. Let's scroll through this buffer and we'll see what values are there in the fields. ఇందులో వెళ్తే సి నేమ్లో అరుణ్ 1 ఉంది, విచ్ ఈస్ ద ప్రీవియస్ సేవ్డ్ వాల్యూ. ఈ అరుణ్ 1నే నేను శరత్ కింద మార్చాను. సో నేమ్లో చూస్తే చూడండి, ఇక్కడ శరత్ అని చూపిస్తుంది, కానీ ఎంప్లాయీ నేమ్లో అరుణ్ 1 ద ప్రీవియస్ వాల్యూ చూపిస్తుంది. సో అట్లా ప్రీవియస్ వాల్యూని తెచ్చుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ మెథడ్ దిస్ డాట్ ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ కైండ్ ఆఫ్ మేబీ అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐఎమ్ ప్రింటింగ్ ద సేమ్ హియర్.
Sarath ఉంది కదా. If I execute this, see Arun1 got printed. So this way the origin method works. So once again, I'm just repeating the definition of what is origin. Origin retrieves the last saved version of the current record. This అయినా this dot origin అయినా ఎప్పుడు కరెంట్ రికార్డ్నే రిఫర్ చేస్తాయి. ప్రెసెంట్ ఏ రికార్డ్ అయితే హైలైట్ అయి ఉందో ఆ రికార్డ్నే రిఫర్ చేస్తాయి. కానీ దిస్ అనేది కరెంట్ వర్షన్, ద లేటెస్ట్ వర్షన్ అనమాట. వాల్యూ చేంజ్ చేసేస్తే ఏముందో అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్లో నేను విష్ణు అని పాస్ చేశాను అనుకోండి. దిస్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ. కానీ దీని ముందు ఏముంది, శరత్ అని ఉంది, నేను విష్ణుకి మార్చేసాను. అట్లా ఎనీ ఫీల్డ్లో ఈవెన్ శాలరీ కానీ ఎంప్లాయ్ ఐడి కానీ ద ప్రీవియస్ వాల్యూ ఏముంది అనేది ఇప్పుడు నేను విష్ణు అని టైప్ చేస్తాను. హౌ విల్ ద సిస్టమ్ నో వాట్ ఈస్ ద ప్రీవియస్ వాల్యూ? ఈవెన్ నేనైనా బ్యాక్కి వెళ్ళిపోవాలంటే, ఫైండ్ అవుట్ చేయాలంటే తెలియదు కదా. అది డేటాబేస్లో ఉంటుంది కాబట్టి సిస్టమ్ విల్ రిట్రీవ్ దట్ యూజింగ్ దట్ మెథడ్ ఆరిజిన్ అనమాట. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ట్యాబ్ అగైన్ అండ్ ఇది నేను ఎక్కడ పెట్టాను, అప్డేట్ మెథడ్లో పెట్టాను కాబట్టి ఐ హ్యావ్ టు సేవ్ ద రికార్డ్. సేవ్ ఇట్. సో అగైన్ అప్డేట్ మెథడ్కి వచ్చింది. అండ్ వెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ డాట్ నేమ్లో కరెంట్ నేమ్ ఏముంది, విష్ణు అని ఉంది. అండ్ ప్రీవియస్ వర్షన్ని నేను ఈ ఎంప్లాయ్ బఫర్లోకి తీసుకున్నా. యాక్చువల్లీ ఎంప్లాయ్ బఫర్ లేకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. బట్ నేను జస్ట్ అన్ని ఫీల్డ్స్ ఈజీగా ఉండడానికి అండ్ వన్ టైం తీసేసుకుంటుంది ఇది. వన్ టైం ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ద రికార్డ్ మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడ పెట్టుకుంటుంది. అదే ఇప్పుడు నేను ఎవ్రీ టైం ఒక 3 ఫీల్డ్స్ కావాలనుకోండి, దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్, దిస్ డాట్ ఆరిజ్ డాట్ ఐడి, దిస్ డాట్ ఆరిజ్ డాట్ సేల్స్, శాలరీ, అట్లా మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోకుండా వన్ టైం కాల్ చేసుకుని ఆ వర్షన్ మొత్తాన్ని కాపీ చేసుకుని ఒక బఫర్లో పెట్టుకుంటాం. అండ్ దట్ బఫర్ షుడ్ బి ద సేమ్ టేబుల్ బఫర్. వేరే టేబుల్ బఫర్ ఇవ్వం, సేమ్ టేబుల్ బఫర్ ఇచ్చుకుని దాంట్లో కాపీ చేసుకుంటాం. అండ్ దెన్ విల్ స్టార్ట్ రిట్రీవింగ్ వాట్ ఎవర్ వాల్యూస్ వీ వాంట్ అనమాట. ఆరిజ్ అనేదేమో ఒక ఫంక్షన్ కదా, ఒక మెథడ్. ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు ఫంక్షన్. ఒక 10 ఫీల్డ్స్ని తెచ్చుకోవాలంటే ఆరిజ్ని మీరు 10 టైమ్స్ రన్ చేసి ఎవ్రీ టైం ఒక్కొక్క వాల్యూ తీసుకోవాలి. దాని బదులు ఆరిజ్ని ఒక్కసారే రన్ చేసి దాని నుంచి వచ్చిన అవుట్పుట్ని, అది ఏమొస్తుంది అవుట్పుట్, ద ప్రీవియస్ లాస్ట్ సేవ్డ్ వర్షన్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి నేను ఒక టేబుల్ బఫర్లో పెట్టుకుని ఇంకా టేబుల్ బఫర్లో ఉన్న ఎనీ ఫీల్డ్ వాల్యూ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను రిట్రీవ్ చేసుకుంటూ ఉంటాను. హియర్ నేను ఐఎమ్ ఓన్లీ రిట్రీవింగ్ ద నేమ్ వాల్యూ. ఓకే. సో ఇఫ్ యూ సీ వాట్ ఈస్ దేర్ ఆన్ ద ఎంప్లాయీ డాట్ నేమ్, సి ఇక్కడ మనకి ప్రీవియస్ వాల్యూ చూపిస్తుంది శరత్ అని, ఇక్కడేమో లేటెస్ట్ వాల్యూ చూపిస్తుంది విష్ణు అని. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ద సేమ్ ఐ హ్యావ్ గాట్ ఇట్ ఇన్ ద అవుట్పుట్ and I'm executing this. Operation got completed. If I go to the table, ఇక్కడ లేటెస్ట్ వాల్యూ ఉంది మనకి. ఇట్లా ఆరిజ్ మెథడ్ యూజ్ చేస్తాం. అయితే ఆరిజ్ని ప్లేస్ చేసే పొజిషన్ బట్టి కూడా అది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే యాక్చువల్లీ ఇట్ ఆల్వేస్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ టు బ్రింగ్ ద ప్రీవియస్ రికార్డ్ కదా. కానీ ఇన్ కేస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ మెథడ్ ఉంది కదా, అప్డేట్ మెథడ్లో ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్ బఫర్ని తీసేద్దాం. ఎంప్లాయ్ బఫర్ అవసరం లేదని చెప్పాను కదా, జస్ట్ కాపీయింగ్. ఇప్పుడు నేను ఒకటే ఫీల్డ్ అనుకోండి, ఎవ్రీ టైమ్ ఎంప్లాయ్ బఫర్ యూజ్ చేసే బదులు డైరెక్ట్లీ ఐ కెన్ గివ్ ఇట్ లైక్ దిస్ డాట్, ఐ షో యూ లైక్ దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్. సో దిస్ డాట్ ఆరిజ్ అనేది ఆ ప్రీవియస్ వర్షన్, దాంట్లో ఉన్న నేమ్ అనే ఫీల్డ్ని తీసుకొచ్చాను. రైట్, ఇది ఒక ఫీల్డ్ కోసం అయితే ఓకే. ఇప్పుడు నేను ఒక 10 ఫీల్డ్స్ కావాలనుకోండి, ఇప్పుడు మళ్ళీ దీని కింద దిస్ డాట్ ఆరిజ్ డాట్ ఎంప్లాయ్ ఐడి, అగైన్ దిస్ డాట్ ఆరిజ్ డాట్ శాలరీ, దిస్ డాట్ ఆరిజ్, అట్లా 40 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. 40 ఫీల్డ్స్కి అస్మాన్కి ఈ ఫంక్షన్ని, ఆరిజ్ అనే ఫంక్షన్ని చాలాసార్లు పిలుస్తూ ఉన్నా అనుకోండి, అన్నెసరీ ఇట్ విల్ బీ లోడ్ ఆన్ ద సిస్టమ్ అనమాట. కోర్స్ అదంత టైం తీసుకోకపోయినా కూడా అన్నెసరీ ఫంక్షన్, రన్నింగ్ ఏ ఫంక్షన్ అనమాట. ఇన్స్టెడ్ ఏం చేయొచ్చు అంటే దిస్ డాట్ ఆరిజ్ అనేది ఒకసారే కాపీ చేసుకుని, అంటే ఒకసారి రన్ చేసి యూ కెన్ సింప్లీ కాపీ ఇట్ ఇన్ టు ద సేమ్ టేబుల్ బఫర్. ఇందాక రాశాను కదా ఐకేసిఎస్ ఎంప్లాయీస్ అని పెట్టి దానికి ఒక ఎంప్లాయీ బఫర్ పెట్టాను. జస్ట్ ఎంప్లాయీ
ఈక్వల్ టు దిస్ డాట్ ఆరిజ్ అని ఆ ప్రీవియస్ వర్షన్ మొత్తాన్ని దీంట్లోకి కాపీ చేసేసాను. సో, వన్ టైమ్ మాత్రమే ఫంక్షన్‌ని రన్ చేశాను. ఇంకా కాపీని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అందులో ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్‌ని యూ కెన్ కాల్. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్‌లో అయితే నేను ఓన్లీ నేమ్‌నే చూస్తున్నాను కాబట్టి ఐయామ్ డైరెక్ట్‌లీ రైటింగ్ లైక్ దిస్. దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్. ఓకే. అండ్ ఆల్సో నేను ఆహ్, దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ అయిందా లేదా? అప్డేట్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది? ఏ వాల్యూ టేబుల్‌లో ఉన్న ఏ ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసి సేవ్ చేసినా ఇది కాల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను నాట్ జస్ట్ నేమ్, సాలరీ చేంజ్ చేసి సేవ్ చేసినా అప్డేట్ కాల్ అవుతుంది. అండ్ సిమిలర్‌లీ ఆహ్ ఎంప్లాయీ ఐడీ చేంజ్ చేశాను. అట్లా ఏది సేవ్ చే ఈ ఒక టేబుల్‌లో ఏ ఫీల్డ్ చేంజెస్ చేసి సేవ్ చేసినా అప్డేట్ అనే మెథడ్ ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ నాకో రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి అంటే నేమ్ అనే ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ చేంజ్ అయిందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? ప్రీవియస్ వాల్యూని, కరెంట్ వాల్యూని లేటెస్ట్ వాల్యూని కంపేర్ చేస్తేనేగా తెలుసుకుంటాం. సో, అలాంటి సినారియోస్‌లో కూడా వీ హ్యావ్ టు యూజ్ ఆరిజ్. సో ఇప్పుడు దానికి నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ రాస్తున్నాను. లైక్ దిస్ డాట్ నేమ్ నాట్ ఈక్వల్ టు దిస్ డాట్ ఆరిజ్ అంటే ద ప్రీవియస్ సేవ్డ్ వర్షన్ డాట్ నేమ్ దాంట్లో ఉన్న నేమ్. సో ఇట్లా పెట్టి ఇక్కడ నేను ఒక ఇన్ఫో రాసుకుంటాను. ఇన్ఫో ద నేమ్ వాల్యూ ఈస్ చేంజ్డ్ అని ఆర్ స్ట్రింగ్ ఫార్మాట్ పెట్టి ఇంకా డీటెయిల్గా కూడా రాయొచ్చు. ఇట్లా ప్లేస్ హోల్డర్స్ పెట్టుకుని we can put it like name value is changed from percentile 1 to percentile 2. ఓకే. ఫ్రమ్ టు రెండు వాల్యూస్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫ్రమ్లో ఏం చూపిస్తాను? దిస్ డాట్ నేమ్ కామా టూ వాల్యూలో సారీ ఫ్రమ్లో మనము ఓల్డ్ వాల్యూ చూపించాలి కాబట్టి దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్ నాట్ దిస్ డాట్ నేమ్. దిస్ డాట్ నేమ్ అనేది కరెంట్ వాల్యూ ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్ టు దిస్ డాట్ నేమ్. ఓకే. సో లేటెస్ట్ వర్షన్‌ని, ఓల్డ్ వర్షన్‌ని 2 పక్కన పెట్టి చూపిస్తున్నాను. అండ్ ఆల్సో ఈ ఇన్ఫో ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఓన్లీ వెన్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నేమ్ వాల్యూ. కరెంట్ వర్షన్‌లోను, ప్రీవియస్ వర్షన్‌లోను డిఫరెన్స్ వస్తేనే ఇన్ఫో ట్రిగ్గర్ అవుతుంది. అప్డేట్ అనేది జనరల్‌గా ఏ ఫీల్డ్ మోడిఫై చేసి సేవ్ చేసినా సేవ్ అవుతుంది. సో లెట్స్ గో అండ్ టెస్ట్ ఇట్ అండ్ చెక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇక్కడ ఒక డీవ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేస్తున్నాను. I'm also closing the debugger to see the latest values. And if I open the table, ఇక్కడ విష్ణు ఉంది కదా, I'll change it to విష్ణు వర్ధన్. ఓకే. ప్రీవియస్గా విష్ణు ఉంది, ఇప్పుడు విష్ణు వర్ధన్ అని సేవ్ చేశాను. ఆల్సో సాలరీ కూడా చేంజ్ చేస్తున్నాను నేను. ఐఎమ్ పుట్టింగ్ లైక్ సమ్ 2 lakh. ఇంతకుముందు అక్కడ 0 కనపడుతుంది, ఇప్పుడు 2 lakh ఉంది. ఎంప్లాయీ ఐడి ఆల్సో విల్ ట్రై టు చేంజ్ ఇట్ to IKCS 006 మేబీ. సో అన్ని వాల్యూస్ చేంజ్ చేశాను నేను. ఎంప్లాయీ ఐడి చేంజ్ చేశాను, నేమ్ చేంజ్ చేశాను, శాలరీ కూడా చేంజ్ చేశాను. సో వెన్ ఐ సేవ్ దిస్ రికార్డ్ ఏమవుతుంది? అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ అనే ఓవర్ రైడ్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. అందుకే నేను అప్డేట్ ఓవర్ రైడ్ మెథడ్లో బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ హియర్. సీ ద డీబగర్ గాట్ హిట్ ఇన్ ద అప్డేట్ ఓవర్ రైడ్ మెథడ్. సో ఇక్కడ దిస్ డాట్ నేమ్ ప్రీవియస్ నేమ్ ఏముంది? విష్ణు ఉంది. లేటెస్ట్ నేమ్ విష్ణు వర్ధన్ ఉంది. అండ్ ప్రీవియస్ ఎంప్లాయీ ఐడి ఐకేసిఎస్ 001 ఉంది. అండ్ నౌ ఇట్ ఈస్ ఐకేసిఎస్ 006. సిమిలర్లీ ప్రీవియస్ సాలరీ 0 పెట్టాను, ఇప్పుడు 2 lakh పెట్టాను. సో ఆల్ ద ఫీల్డ్స్ ఐ హ్యావ్ చేంజ్డ్. కానీ నేను ఈ ఇన్ఫో మాత్రం ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నానంటే ఓన్లీ వెన్ నేమ్ ఈస్ చేంజ్డ్. ఓకే. సో జస్ట్ ప్రీవియస్ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను ఇన్ఫోలో. సో దిస్ డాట్ నేమ్ అనగానే కరెంట్ నేమ్, ఫస్ట్ ఇన్ఫో దిస్ డాట్ నేమ్ ఉంది కదా, సో కరెంట్ నేమ్ వచ్చింది. అండ్ ఇది ప్రీవియస్ నేమ్. ఓకే. దెన్ ఇక్కడ కంపారిజన్ చేస్తున్నా చూడండి. దిస్ డాట్ నేమ్ ప్రీవియస్ నేమ్ని ఇప్పుడు లేటెస్ట్ నేమ్ని రెండింటిని నాట్ ఈక్వల్ ఉంటేనే ఈ లోపలికి వెళ్ళమంటున్నాను.
అండ్ నేమ్ వాల్యూ చేంజ్ అయింది అని చెప్పి ఒక ఇన్ఫో పాపప్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది అని. దేని నుంచి దేనికి చేంజ్ చేసామని. ఓకే. సో దిస్ ఇఫ్ కండిషన్ విల్ పాస్ బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ బిట్వీన్ దిస్ డాట్ నేమ్ అండ్ దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్. ఓకే. ఇక్కడ ఆరిజ్ డాట్ నేమ్ మీద మీకు కర్సర్ పెడితే చూపించదు. అలా చూపించాలంటే మనం ఇందాకడ ఒక టేబుల్ బఫర్ పెట్టుకున్నాం కదా! దాంట్లోకి దిస్ డాట్ ఆరిజ్‌ని పాస్ చేసుకొని అంటే ప్రీవియస్ వెర్షన్ మొత్తాన్ని ఆ ఎంప్లాయీ బఫర్‌లోకి పాస్ చేసుకొని, అప్పుడు ఇక్కడ నేను ఎంప్లాయీ డాట్ నేమ్ అని పెట్టుకొనుంటే ఇక్కడ ఎలా చూపిస్తుందో నేమ్‌ని ఇక్కడ కూడా డిస్‌ప్లే చేసేది. బికాజ్ ఇక్కడ ఇది ఫంక్షన్ రన్ అయ్యి వస్తున్న అవుట్‌పుట్ కదా! సో, అందుకని ఇక్కడ చూపించట్లేదన్నమాట. బట్ వీ నో దట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో దట్స్ వై ద ఇఫ్ కండిషన్ హాస్ పాస్డ్ అండ్ లోపలికొచ్చింది అండ్ ఇన్ఫో డిస్‌ప్లే అవుతుంది. ఏమని చెప్తుంది క్లియర్‌గా ద నేమ్ వాల్యూ ఈస్ చేంజ్డ్ ఫ్రమ్ విష్ణు టు విష్ణువర్ధన్. అట్లా నేను ఏ ఫీల్డ్‌కైనా నేను డిస్‌ప్లే చేయొచ్చు. ప్రీవియస్ వాల్యూ అండ్ నెక్స్ట్ వాల్యూ. అండ్ దట్ టూ కండిషన్ కూడా పెట్టుకున్నా. ఇది మారినప్పుడే ఇది ట్రిగ్గర్ అవ్వాలని. So I'm executing this. This operation is done and I got the clear values. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ ఏంటి అంటే ఈ ఇన్ఫో ది ఈ ఫంక్షన్ దిస్ డాట్ ఆరిజ్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ రాసాము? అప్డేట్‌లో రాసాను. ఎప్పుడు రాసాను? ఐ మీన్ ద పొజిషన్ ఆఫ్ ఆరిజ్ ఈస్ బిఫోర్ ద సూపర్. అంటే సూపర్ ఏం చేస్తుంది? బేస్ ఆపరేషన్‌ని కాల్ చేస్తుంది. అది ఎప్పుడైతే కాల్ అవుతుందో ఇది మన టేబుల్ వాల్యూస్ అన్నీ ఎళ్లి డేటాబేస్‌కి హిట్ అవుతాయి. కానీ నేను దానికి ముందు దిస్ డాట్ ఆరిజ్ రాశాను. ఈ సేమ్ దిస్ డాట్ ఆరిజ్ గనుక నేను సూపర్ తర్వాత రాస్తే అప్పుడు లాస్ట్ సేవ్డ్ వెర్షన్ ఏమవుతుంది? ఆల్రెడీ కరెంట్ రికార్డ్ సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది ప్రీవియస్ వాల్యూని తీసుకురాదు. సో దిస్ డాట్ ఆరిజ్ అనేది ఎప్పుడు సూపర్ ముందే యూజ్ చేయాలి. సూపర్ తర్వాత యూజ్ చేయకూడదు. సూపర్ తర్వాత ఇన్సర్ట్‌లో గాని, అప్డేట్‌లో గాని, రైట్‌లో గాని, డిలీట్‌లో గాని యూజ్ చేస్తే యూ విల్ గెట్ ద అప్డేటెడ్ వాల్యూ. అంటే ఆల్రెడీ ఎళ్లి డేటాబేస్‌కి హిట్ అయిపోయి ఉంటాయి గదా! అప్పుడు సిస్టమ్‌కి లాస్ట్ సేవ్డ్ వెర్షన్ ఏది అంటే అప్డేట్ అయిపోయిన వాల్యూయే. సో, అదే తీసుకొస్తుంది. ఐయామ్ రైటింగ్ ద సేమ్ లాజిక్ హియర్. ఈ సేమ్ ఇన్ఫోస్‌ని నేనిప్పుడు ఐల్ కీప్ ఇట్ ఆఫ్టర్ ద సూపర్. ఫర్ నౌ విల్ కమెంట్ దిస్ ఇఫ్ కండిషన్ or will comment or okay, I'm commenting it. Okay, you can ignore that. అండ్ ఇన్ఫో ఇందాక పెట్టినట్టే సేమ్ అలానే పెట్టాను. ఫస్ట్ ఇన్ఫోలో ఏం డిస్ప్లే చేస్తున్నాను? దిస్ డాట్ నేమ్ అంటే కరెంట్ వెర్షన్ నేమ్. నెక్స్ట్ ఇన్ఫోలో ద ప్రీవియస్ లాస్ట్ సేవ్డ్ వెర్షన్ ఆర్ ద ఒరిజినల్ వెర్షన్ ఆర్ ద ప్రీవియస్ వెర్షన్‌లో ఉన్న నేమ్‌ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇఫ్ ఐ కంపైల్ దిస్, లెట్స్ క్లోజ్ ద ఇన్ఫో లాగ్స్. క్లోజ్ అండ్ రీఓపెన్ ద టేబుల్ బికాస్ కోడ్ చేంజ్ చేశాను కదా! డీబగ్గర్ కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను టేబుల్ ఓపెన్ చేస్తున్నాను. సో నౌ ఐఎమ్ చేంజింగ్ ద నేమ్. ఎంప్లాయీ ఐడి కూడా విల్ చేంజ్ ఇట్ టు సమ్ 7 అండ్ నేమ్ విల్ చేంజ్ ఇట్ టు మేబీ సమ్ రోహిత్ అండ్ సాలరీ ఫర్ నౌ ఇట్స్ నాట్ ఎడిటబుల్. ఓకే. నేమ్ వరకు చేంజ్ చేద్దాం అండ్ దెన్ ఐఎమ్ సేవింగ్ ఇట్. బిఫోర్ సేవింగ్ లెట్ మీ సీ. ఓకే. డీబగర్ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేయలేదు. సో బ్రేక్ పాయింట్ పెట్టాను. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ద రికార్డ్. అంటే అప్డేట్ చేస్తున్నాను. అంతే కదా! ఈ రికార్డ్ అలానే ఉంది. జస్ట్ దాంట్లో వాల్యూస్ చేంజ్ చేసి సేవ్ చేస్తున్నాను. ఐ సేవ్డ్ ఇట్ అండ్ అప్డేట్ మెథడ్ ట్రిగ్గర్ అయింది. బికాజ్ అది ఎగ్జిస్టింగ్ రికార్డ్ కాబట్టి. సో ఇప్పుడు సూపర్ దాటేస్తున్నాం మనం. సూపర్‌లో ఏం జరుగుతుంది? నేను ఏ వాల్యూ అయితే ఇప్పుడు మార్చానో విష్ణువర్ధన్ నుంచి ఇక్కడ రోహిత్ అని పెట్టాను. సో రోహిత్ ఎళ్లి డేటాబేస్‌కి హిట్ అయిపోతుంది. సూపర్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ద లేటెస్ట్ వాల్యూ విల్ గో టు ద డేటాబేస్. సో అప్పుడు లాస్ట్ సేవ్డ్ వెర్షన్ అంటే ఏముంటుంది? రోహితే ఉంటుంది. బికాజ్ విష్ణు ఇక్కడ డేటాబేస్ ఆపరేషన్ జరిగిపోయింది గదా! సో అప్పుడు లాస్ట్ సేవ్డ్ వెర్షన్ అంటే మనకి అనుకున్న వాల్యూ రాదు. సీ హియర్ నేను ఫస్ట్ ఇన్ఫోని డిస్‌ప్లే చేస్తున్నాను. దిస్ డాట్ నేమ్ అంటే ఏంటి? కరెంట్ రికార్డ్‌లో కరెంట్ వెర్షన్ వాల్యూ తీసుకొస్తుంది. రోహిత్ వచ్చింది. దిస్ ఈస్ ఫైన్.
ఇప్పుడు నేను ఇక్కడ దిస్ డాట్ ఆరిచ్ అంటే ద లాస్ట్ సేవ్డ్ వర్షన్ ని తీసుకొస్తున్నాను. లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఏముంటుంది ఇక్కడ? ఇక్కడ కూడా రోహితే ఉంటుంది. ఎందుకంటే బికాస్ రోహిత్ హాస్ ఆల్రెడీ ఇన్సర్టెడ్ ఇంటూ ద అప్డేటెడ్ ఇంటూ ద డేటాబేస్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే అగైన్ ఐ గాట్ రోహిత్. విష్ణువర్ధన్ రాలేదు. ఎందుకంటే నేను ఈ ఇన్ఫోస్ ని ముందు పెట్టుకోలేదు. సూపర్ కి ముందు పెట్టుకోలేదు. సూపర్ తర్వాత పెట్టాను. సూపర్ తర్వాత అంటే సేవ్ అయిపోయిన తర్వాత ఆర్ అప్డేట్ అయిపోయిన తర్వాత పెట్టాను. అప్డేట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా లాస్ట్ సేవ్డ్ వర్షన్ ని తెచ్చుకోలేరు. లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఈ కరెంట్ వర్షనే ఉంటుంది. బోత్ విల్ బి ద సేమ్. అందుకే ఈ ఆరిజ్ అనేది ఎప్పుడు సూపర్ కి ముందే వాడాలి. ఎక్కడ అంటే అప్డేట్ లో, ఇన్సర్ట్ లో, రైట్ లో, డెలీట్ లో. వాలిడేట్ ఫీల్డ్, వాలిడేట్ రైట్ ఈ మెథడ్స్ లో అయితే మీరు సూపర్ ముందు రాసినా తర్వాత రాసినా ఏం కాదు. ఎందుకంటే ఆ టైంకి అది డేటాబేస్ కి హిట్ అయ్యి ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోహిత్ వచ్చింది కదా. ఆ, ఇప్పుడు నేను ఈ సేమ్ ఇన్ఫో లాగ్స్ ని ఐ పుట్ ఇట్ ఇన్ మెథడ్ లైక్ మోడిఫైడ్ ఫీల్డ్ లో పెడుతున్నాను. మోడిఫైడ్ ఫీల్డ్ లో కూడా సూపర్ తర్వాత ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సూపర్ తర్వాత ప్లేస్ చేస్తే ఏమైంది మనకి అప్డేట్ లో అయితే ఆ లాస్ట్ సేవ్డ్ వర్షన్ అంటే ఆల్రెడీ కరెంట్ వర్షన్ సేవ్ అయిపోవడం వల్ల రెండు సేమ్ వచ్చినాయి అనమాట. కానీ ఇక్కడ నేను మోడిఫైడ్ అంటే ఏంటి? జస్ట్ వాల్యూ చేంజ్ అవుతుంది కానీ వెళ్ళి డేటాబేస్కి హిట్ అవ్వదు. అందుకే మనం మోడిఫైడ్ ఫీల్డ్లో ఇన్సర్ట్ ఆపరేషన్, డెలీట్ ఆపరేషన్ లాంటివి చేయకూడదు అని ఇంతకు ముందు క్లాస్ సెషన్లో కూడా చెప్పాను. ఎందుకంటే యూజర్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాల్యూ చేంజ్ చేసి తర్వాత హీ కెన్ క్లిక్ ఆన్ ఎస్కేప్. ఎస్కేప్ కొడితే ఏమవుతుంది? సేవ్ చేంజెస్ ఆర్ నో అని అడుగుతుంది. అప్పుడు హీ కెన్ రివర్ట్ బ్యాక్ హిస్ చేంజెస్ అనమాట. సో అలాంటి ప్లేసెస్లో మనం ఏమైనా ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, డెలీట్ లాంటివి చేసేసాం అనుకోండి, అది డేటాబేస్కి హిట్ అయిపోతుంది కదా. సో అందుకని ఆ ప్లేసెస్లో చేయకూడదు. సాలరీ షోయింగ్ ఇప్పుడు ఇలా సింకనైజేషన్ ఉంటే ఇట్లా అన్రిట్రీవ్డ్ వస్తుంది. యూ కెన్ ఇగ్నోర్ దాట్. మళ్ళీ సింక్ చేద్దాము ఒకసారి రికార్డ్స్ తీసి. సో ఫర్ నౌ రోహిత్ నేమ్ చూద్దాము. సో రోహిత్ నేమ్ ఉంది కదా, రోహిత్ నేమ్ తీసేసి నేను ఇప్పుడు ఐ వాంట్ టు పుట్ ఇట్ లైక్ అనిత. ఓకే, అనిత అని మార్చాను నేమ్. సో ప్రీవియస్ వాల్యూ ఏముంది? రోహిత్. అండ్ లేటెస్ట్ వాల్యూ అనిత ఉంది. సో బిఫోర్ కాలింగ్ ద మోడిఫైడ్ ఫీల్డ్, ఇంకా ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు మోడిఫైడ్. మోడిఫైడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఇమీడియట్లీ వన్స్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్. ఆ కర్జర్ ఈ ఫీల్డ్ నుంచి బయటికి ఎప్పుడైతే వస్తుందో, నేను ట్యాబ్ కొట్టినప్పుడు కానీ ఆర్ ఎక్కడైనా వేరే ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ ఫీల్డ్, డేటా ఏరియా ఐడి, ఇమీడియట్గా అది ట్రిగ్గర్ అవుతుంది. ఐ క్లిక్డ్ ఆన్ ఇట్, గాట్ ట్రిగ్గర్డ్. సో మోడిఫైడ్ ఫీల్డ్ అంటే రోహిత్ నుంచి అనితకి నేమ్ చేంజ్ చేసాం. సో మోడిఫైడ్ ఫీల్డ్ ట్రిగ్గర్ అయింది. అండ్ మనకి ఇక్కడ తెలుసు ఫీల్డ్ ఐడి అనేది ట్రిగ్గర్ అవుతుంది, ఫీల్డ్ ఐడి వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ మనం స్విచ్ కేస్ పెట్టి లాజిక్ రాసుకుంటాం. వీ నో ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు ఆరిజ్ది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ దిస్ డాట్ నేమ్ అంటే ఏముంటుంది? దిస్ అంటే కరెంట్ వర్షన్. కరెంట్ వర్షన్లో నేను ఏం పెట్టాను? నేమ్ అనిత అని పెట్టాను. ఎస్, బట్ ప్రీవియస్ నేమ్ రోహిత్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే దిస్ డాట్ నేమ్ అనిత వచ్చింది, కరెంట్ వర్షన్ వచ్చింది. సో దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. దిస్ ఎప్పుడు కరెంట్ వర్షన్ ఆఫ్ ద కరెంట్ రికార్డే తీసుకొస్తుంది. దట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్ చూద్దాం. ఇది రోహిత్నే తీసుకొచ్చింది. బికాస్ ఇక్కడ సూపర్ దాటిందంటే ఆ అనిత అనే నేమ్ వెళ్ళి డేటాబేస్కి హిట్ అయినట్టు కాదు. బికాస్ ద మెథడ్ ఈజ్ మోడిఫైడ్ ఫీల్డ్. మోడిఫైడ్ ఫీల్డ్ ఏం చేస్తుంది? జస్ట్ ఇక్కడ ఈ ఫీల్డ్లో వాల్యూ మార్చుకుంటుంది, అంతేగాని దాన్ని వెళ్ళి డేటాబేస్కి హిట్ చేయదు. డేటాబేస్కి హిట్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇన్సర్ట్లో, అప్డేట్లో, రైట్లో, డెలీట్లో జరుగుతుంది. వాటిల్లో సూపర్ హిట్ అయినప్పుడు జరుగుతుంది. అందుకే ఆ మెథడ్స్లో పర్టికులర్గా సూపర్ ముందు, సూపర్ తర్వాత రాసే ఆరిజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మోడిఫైడ్ ఫీల్డ్లో సూపర్ ముందైనా సూపర్ తర్వాత అయినా దిస్ డాట్ ఆరిజ్, దట్ ఈస్ ద లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఆఫ్ ద కరెంట్ రికార్డ్, ఈజ్ సేమ్ ఓన్లీ. ఇప్పటికీ డేటాబేస్లో అక్కడ నేమ్
రోహిత్ అనే ఉంది. అనిత అని ఇంకా చేంజ్ అవ్వలేదు. సూపర్ ముందైనా, సూపర్ తర్వాతైనా. బికాజ్ ఇదెళ్లి ఇంకా డేటాబేస్‌కి హిట్ అవ్వదు కాబట్టి. మోడిఫైడ్ ఫీల్డ్ అనేది. సో, అందుకని ఇక్కడ సూపర్ ముందు, తర్వాత పెట్టినా గూడా మనకి ఆరిజ్ అనేది కరెక్ట్‌గానే వర్క్ చేస్తుంది. ఏమీ ఇష్యూ రాలేదు. సో, ఐయామ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. కానీ ఈ సేమ్ ఆరిజ్ మెథడ్ తీసుకెళ్ళి అప్‌డేట్‌లో పెడితే మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది. లెట్స్ పుట్ ఇట్ అగైన్ అండ్ విల్ సీ. సేమ్ I'm copying and modified loంచి తీసి I'm putting it in the update method after super. Super తర్వాత ప్లేస్ చేశాను. అండ్ బ్రేక్ పాయింట్ కూడా ప్లేస్ చేసాం టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఇట్ ఈస్ ట్రిగరింగ్. అండ్ ఐ కంపైల్డ్ ఇట్. అన్సేవ్డ్ చేంజెస్ సేవ్ అయినాయి. ఇక్కడ స్టార్ కూడా పోయింది. నౌ ఐల్ రీఓపెన్ ద టేబుల్ బికాస్ వి డిడ్ సమ్ చేంజెస్. ఇది నేను ఇప్పుడు అక్కడ ఎస్ కొట్టాను కాబట్టి అప్డేట్ హిట్ అయింది. యూ కెన్ ఇగ్నోర్ దాట్. లెట్స్ సీ విత్ ఎ ఫ్రెష్ ఎగ్జాంపుల్. టేబుల్ ఓపెన్ చేశాను. సి కరెంట్ వాల్యూ వచ్చి అనిత అని ఉంది, రైట్? అండ్ ఐ హ్యావ్ ప్లేస్ ద ఇన్ఫో మెసేజెస్ ఆఫ్టర్ సూపర్ ఇన్ ద అప్డేట్ మెథడ్. అప్డేట్లో సూపర్ తర్వాత ప్లేస్ చేశాను. అంటే సూపర్ దగ్గర ఆల్రెడీ వెళ్ళి డేటాబేస్కి హిట్ అయిపోతుంది. అప్పుడు లాస్ట్ సేవ్డ్ వర్షన్, కరెంట్ వర్షన్ ఒకటే ఉంటాయి. సో సేమ్ అది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో అనిత తీసేసి ఐల్ పుట్ S1. ఓకే. అండ్ ఇఫ్ ఐ సేవ్ ఇట్, అప్డేట్ చేస్తున్నాను కాబట్టి అప్డేట్ మెథడ్ ట్రిగ్గర్ అయింది, రైట్? అండ్ సూపర్లో ఏమవుతుంది, యశ్వంత్ అనే నేమ్ డేటాబేస్కి హిట్ అయిపోయింది. సో ఇప్పుడు కరెంట్ వర్షన్ దిస్ డాట్ నేమ్ అనేది యశ్వంత్ వచ్చింది. దెన్ దిస్ డాట్ ఆరిజ్ డాట్ నేమ్ అంటే లాస్ట్ వర్షన్ కూడా యశ్వంతే వస్తుంది. బికాజ్ ఆల్రెడీ యశ్వంత్ నేమ్ వెళ్ళిపోయింది డేటాబేస్కి. సో లాస్ట్ వర్షన్ అంటే ఇంకా దానికి లాస్ట్ సేవ్డ్ వర్షన్ అదే ఉంటుంది. సో అందుకని అప్డేట్లో కానీ ఇన్సర్ట్లో కానీ, ఇన్సర్ట్స్లో యాక్చువల్ ఎక్కువ కొన్నిసార్లు యూజ్ చేస్తాము. అప్డేట్లో కానీ, ఇన్సర్ట్లో కానీ, డెలీట్లో కానీ, రైట్లో కానీ ఆరిజ్ని యూజ్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ దిస్ తర్వాత ఉన్నా పర్వాలేదు కానీ ఆరిజ్ మాత్రం ఎప్పుడు సూపర్కి ముందే ఉండాలి. బికాస్ లాస్ట్ సేవ్డ్ వర్షన్ మనకి సూపర్కి ముందైతేనే దొరుకుతుంది. సూపర్ దాటేసిందంటే కరెంట్ వర్షన్ సేవ్ అయిపోయి మనకి కరెంట్ వర్షనే లాస్ట్ సేవ్డ్ వర్షన్ కింద వస్తుంది. లైక్ ద ఎగ్జాంపుల్ వాట్ వీ హ్యావ్ సీన్ నౌ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కాల్ this dot orange before super, and that's how it makes difference in update and write delete methods. This అనేది మాత్రం కామన్ గానే ఉంటుంది. ఇట్ ఆల్వేస్ మెయింటైన్స్ ద కరెంట్ రికార్డ్స్ కరెంట్ వర్షన్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఒకవేళ ఇన్సర్ట్లో ప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. విల్ కాపీ ద సేమ్ కోడ్, కంట్రోల్ ఎక్స్, అండ్ ఐల్ పుట్ ఇట్ ఇన్ ద ఇన్సర్ట్ మెథడ్. మేబీ బిఫోర్ సూపరే పెడతాను. బిఫోర్ సూపర్ పెడతాను అండ్ ఆఫ్టర్ సూపర్ కూడా చెక్ చేద్దాం. పుట్ ఏ డీబగర్ హియర్ అండ్ దిస్ ఈజ్ ఆల్రెడీ సేవ్డ్ కదా. ఇన్సర్ట్ అంటే మనం ఏం చేయాలి, న్యూ రికార్డ్ క్రియేట్ చేయాలి కదా. లెట్స్ క్రియేట్ ఎ న్యూ రికార్డ్, IKCS-009 అండ్ సమ్ నేమ్ రాకేష్ అని సేవ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ న్యూ రికార్డ్. అండ్ ఇప్పుడు నేను సేవ్ చేయగానే ఇన్సర్ట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది బికాజ్ వీఆర్ డూయింగ్ అన్ ఇన్సర్ట్ ఆపరేషన్. రెక్ ఐడి 0 ఉంది అండ్ సూపర్ హిట్ అయిన తర్వాత రెక్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ వర్షన్ ఆఫ్ నేమ్ ఏముంది, రాకేష్ ఉంది, రైట్? లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఏముంది, లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఏం లేదు కదా దీనికి, బికాస్ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ న్యూ రికార్డ్. కొత్త రికార్డ్ ఇప్పుడే డేటాబేస్లో ఇన్సర్ట్ అవబోతుంది. దానికి లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఏముంటుంది, ఏముండదు కాబట్టి బ్లాంక్ వస్తుంది దిస్ డాట్ ఆరిజ్ అనేది. దిస్ డాట్ ఆరిజ్ కంప్లీట్ బ్లాంక్ ఉంటుంది. దాంట్లో మీరు ఏ ఫీల్డ్ యూజ్ చేసినా అది కూడా బ్లాంకే వస్తుంది.
ఇక్కడ రాకేష్ వచ్చింది కదా కరెంట్ వర్షన్. బట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద లాస్ట్ వర్షన్, ఐ గాట్ బ్లాంక్ బికాస్ ద ప్రీవియస్ లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఏం లేదు, బికాజ్ ఇది కొత్త రికార్డ్ ఇప్పుడే ఇన్సర్ట్ అవుతుంది. సో దానికి ప్రీవియస్ వర్షన్ ఉండదు. ఇప్పుడు ఇదే ఇన్ఫో మెసేజెస్ని ఐ పుట్ ఇట్ ఆఫ్టర్ సూపర్. ఇన్సర్ట్ మెథడ్లోనే సూపర్ తర్వాత ప్లేస్ చేద్దాం. అండ్ విల్ ట్రై టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ అగైన్. So I'm going to IKCS employee table, reopen the table because we made a code change, and then IKCS hyphens 010, maybe Vijay. Okay. ఇక్కడ నేను ఏం మార్చినా అది ప్రీవియస్ వర్షన్ ఫ్రంట్ వర్షన్ లాగా, అదే ప్రీవియస్ వర్షన్ న్యూ వర్షన్ లాగా అవ్వదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు నేను ఇక్కడ విజయ్ అని పెట్టి ఇప్పటికిప్పుడే అంటే సేవ్ చేయకముందే దాన్ని తీసి అజయ్ అని మార్చేసాను అనుకోండి, అదొక వర్షన్ ఇదొక వర్షన్ అని అట్లా అనుకోకండి. అది నేను చెప్పాను కదా, ముందు వర్షన్ అంటే అర్థం సేవ్ అయిన వర్షన్, ద లాస్ట్ సేవ్డ్ వర్షన్. ఇప్పుడు అజయ్ విజయ్ నేను ఇప్పుడు ఇక్కడ మార్చేసాను, కానీ నేను డేటాబేస్ని ఇంకా హిట్ చేయలేదు. సి ద రికార్డ్ ఈ స్టిల్ 0. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ లైక్ దాట్. అండ్ ఇప్పుడు నేను విజయ్ అని ఇచ్చాను. నవ్ ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద డేటాబేస్. సో ఐ గేవ్ మై డీటెయిల్స్ అండ్ ఐఎమ్ సేవింగ్ ద రికార్డ్. And I think I already placed the debugger also. Let's cross check. No, I didn't place it. బ్రేక్ పాయింట్ పెట్టాను అండ్ ఇప్పుడు సేవ్ చేయబోతున్నాను. సి రికార్డ్ 0 ఉంది. ఐఎమ్ సేవింగ్ ఇట్ నౌ. ఓకే. సో దిస్ ఈజ్ అ న్యూ రికార్డ్. సో ఇన్సర్ట్కి వచ్చింది, రికార్డ్ 0 ఉంది. ఎప్పుడైతే సూపర్ హిట్ అవుతుందో ద బేస్ మెథడ్, కామన్ క్లాస్లో ఉన్న బేస్ మెథడ్ లాజిక్ రన్ అయ్యి ఈ రికార్డ్ని డేటాబేస్కి హిట్ చేస్తుంది అండ్ ద రికార్డ్ విల్ గెట్ జనరేటెడ్. ఇదంతా సూపర్ లోపల జరుగుతుంది. సి ఐ గాట్ న్యూ రికార్డ్. ఇప్పుడు ది ఈ పర్టికులర్ రికార్డ్కి లాస్ట్ సేవ్డ్ వర్షన్ అంటే ఏముంటుంది, ఇప్పుడు సేవ్ అయిన వర్షనే ఉంటుంది. సో దిస్ డాట్ నేమ్ అంటే విజయ్ వస్తుంది, బికాస్ నేను విజయ్ ఇచ్చాను కాబట్టి. అండ్ లాస్ట్ సేవ్డ్ వర్షన్ ఏముంటుంది సూపర్ తర్వాత, ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ రికార్డ్ సేవ్ అయింది కాబట్టి దట్ ఈస్ విజయ్. విజయ్ వచ్చింది. అదే ఫ్రెష్గా ఇన్సర్ట్ అవుతున్న రికార్డ్కి అంటే సూపర్కి ముందు పెట్టినప్పుడు ఫ్రెష్గా సేవ్ అవుతున్న రికార్డ్ ఏమొచ్చింది, బ్లాంక్ వచ్చింది బిఫోర్ సూపర్. బికాస్ సూపర్కి ముందు అంటే రికార్డ్ ఆల్రెడీ డేటాబేస్కి సేవ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ లాస్ట్ సేవ్డ్ వర్షన్ అనేది బ్లాంకే ఉంటుంది, దానికి ముందు వర్షన్ ఏం లేదు కాబట్టి. కానీ సూపర్ దాటేసిన తర్వాత ఏమవుతుంది, ఆ రికార్డ్ డేటాబేస్కి హిట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ సేవ్డ్ వర్షన్ అంటే ఆ కరెంట్ వర్షన్ అవుతుంది. హియర్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు సీ ద సేమ్ values clearly. So I'm executing this. See, I got Vijay and Vijay. సో ఇది కొన్ని సినారియోస్లో ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమైజేషన్, చిన్న శాంపుల్ కస్టమైజేషన్ చెప్తాను. అది ఈ ఆరిజ్ అనే మెథడ్ తెలియకపోతే యూ కెనాట్ అచీవ్ దట్ ఎట్ ఆల్. వేరే ఏ మెథడ్స్ ఏం యూజ్ చేసినా కూడా మనం దాన్ని రీప్లేస్ చేయలేం. సో దిస్ మెథడ్ హ్యాస్ యూ షుడ్ నో. అండ్ ద కస్టమైజేషన్ ఏంటంటే, ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ ఉంది కదా, లెట్ మీ ఓపెన్ ద టేబుల్ అండ్ ఇక్కడ ప్రతి రికార్డ్కి లెట్ మీ డిలీట్ ఆల్ దీస్ రికార్డ్స్, synchronize the table. టేబుల్ ఓపెన్ చేసి ఐఎమ్ ఇన్సర్టింగ్ ఎ న్యూ రికార్డ్, మేబీ IKCS 001 నేమ్ IK అని పెడదాం. ఓకే. సమ్ salary is 2 lakh. ఓకే, దిస్ ఈస్ ఎ న్యూ రికార్డ్ ఐఎమ్ సేవింగ్ టు ద డేటాబేస్. సేవ్ అయింది న్యూ రికార్డ్. ఇప్పుడు నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఈ శాలరీని కనుక అప్డేట్ చేస్తే అది మోర్ దాన్ 10,000 అప్డేట్ అవుతే నాకు ఎర్రర్ రావాలి. అంటే నేను ప్రీవియస్ వర్షన్ని న్యూ వర్షన్ని కంపేర్ చేసుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2,20,000 అని అప్డేట్ చేశాను అనుకోండి. సో ప్రీవియస్ వర్షన్ ఎంత ఉంది, 2 lakh ఉంది. లేటెస్ట్గా 2,20,000 చేశాను. సో ద డిఫరెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ 10,000. సో అప్పుడు ఎర్రర్ త్రో చేయాలనేది నా రిక్వైర్మెంట్. అంటే నేను శాలరీ అప్డేట్ చేస్తే మోర్ దాన్ 10,000 అప్డేట్ చేయకూడదు. సో దట్ ఈస్ మై రిక్వైర్మెంట్.
సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐ పుట్ ఇట్ లైక్ ఇఫ్ ఆఫ్ దిస్ డాట్ సాలరీ, సారీ, ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ అ డిఫరెన్స్ కాబట్టి ఒక రియల్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. సాలరీ రియల్లోనే ఉంటుంది కాబట్టి రియల్ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ అని పెట్టి ఐల్ టేక్ దిస్ వేరియబుల్ ఈక్వల్ టు దిస్ డాట్ సాలరీ, దిస్ డాట్ సాలరీ మైనస్ దిస్ డాట్ ఆరిజ్. ఇక్కడ కూడా నేను టేబుల్ బఫర్ని యూజ్ చేయట్లేదు, సింగిల్ ఫీల్డ్ కాబట్టి డైరెక్ట్గా దిస్ డాట్ ఆరిజ్ అని కాల్ చేసేస్తున్నా. దిస్ డాట్ ఆరిజ్ డాట్ సాలరీ, సాలరీకి ప్రీవియస్ సాలరీకి డిఫరెన్స్ చేస్తున్నాను, రైట్? అండ్ ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఒక వేరియబుల్లో కాపీ చేసుకున్నాను. అండ్ if that difference of amount is greater than 10,000, then I'm going to throw an error. Throw error cannot update. So ఇది validation కాబట్టి the right place for this is to write it in the validate right. So we'll move this logic to validate right, because ఇది సేవ్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సిన validation కదా. ఒక రికార్డ్ సేవ్ కానీ అప్డేట్ కానీ అయ్యే ముందు ఏమైనా వ్యాలిడేషన్స్ ఉంటే వాటిని మనం వ్యాలిడేట్ రైట్లో రాసుకోవాలి. సో లెట్స్ మూవ్ ఇట్ టు వ్యాలిడేట్ రైట్. ఎర్రర్ మెసేజ్ ఏమి ఇస్తున్నానంటే నేను లెట్ మీ కాపీ దిస్ కోడ్ ఫస్ట్. ఐ పుట్ ఇట్ ఇన్ వ్యాలిడేట్ రైట్ బిఫోర్ సూపర్. అండ్ ఇక్కడ వ్యాలిడేట్ రైట్లో కూడా బిఫోర్ సూపర్ పెట్టినా ఆఫ్టర్ సూపర్ పెట్టినా సేమ్ వాల్యూ వస్తుంది, బికాజ్ లైక్ వి డిస్కస్డ్ అది ఇంకా డేటాబేస్కి హిట్ అవుతుంది కాబట్టి. ఓన్లీ అప్డేట్ ఇన్సర్ట్ రైట్ డెలీట్లో మాత్రమే అది డేటాబేస్కి హిట్ అవుతుంది. మిగతా ఈ వ్యాలిడేట్ రైట్, వ్యాలిడేట్ ఫీల్డ్స్, మాడిఫైడ్ ఫీల్డ్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్లో వాల్యూస్ చేంజ్ అయ్యి కనపడతాయి కానీ దే డోంట్ గో టు ద డేటాబేస్. అక్కడికక్కడ డేటాబేస్కి ఇంకా అప్పుడే హిట్ అవ్వవు. సో కెనాట్ అప్డేట్ ద సాలరీ with the difference more than 10,000. ఓకే, ఇట్లా ఎర్రర్ ఇస్తున్నా. కెనాట్ అప్డేట్ సాలరీ విత్ డిఫరెన్స్ మోర్ దాన్ 10,000 అని ఇస్తున్నాను. సో ఇది వ్యాలిడేట్ రైట్లో కాబట్టి మనం ఎట్లా ఇస్తాం జనరల్గా రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్ అని పెట్టి వార్నింగ్ మెసేజ్ ఇస్తాం. సో ఆ వ్యాలిడేషన్ అనేది జరగదు అనమాట. సో నేను ఏం చేశాను, డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ అని ఒక రియల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని కరెంట్ శాలరీని ప్రీవియస్ శాలరీని డిఫరెన్స్ చేసి ఆ వాల్యూ కనుక 10,000 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్ అని చెప్పి దాన్ని ఫెయిల్ చేస్తున్నాను అనమాట. సో నౌ దిస్ ఈస్ డన్ రైట్. ఐ విల్ కంపైల్. లెట్స్ క్లోజ్ అండ్ రీఓపెన్ ద టేబుల్ బెటర్. And let's see how this validation is working now. So let me refresh. Okay, so 2 lakh ఉంది కదా. So I'm updating it to 2,20,000. Before that, let's put debugger in the validate right method to see how it is executing. So ఇప్పుడు నేను 2 lakhని 2,20,000కి అప్డేట్ చేశాను, రైట్? I clicked on tab and I'm saving it. సేవ్ చేయగానే అప్డేట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వ్యాలిడేట్ రైట్ ట్రిగ్గర్ అవుతుంది అండ్ దెన్ అప్డేట్కి వెళ్తుంది. అండ్ సిన్స్ దిస్ ఈజ్ ఎ వ్యాలిడేషన్, నేను లాజిక్ వ్యాలిడేట్ రైట్లో రాశాను. అండ్ సి డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఫస్ట్ టైం ఉంటుంది, వేరియబుల్ డిక్లేర్ చేయగానే 0 ఉంటుంది. వెన్ ఐ ఎగ్జిక్యూట్ ద డిఫరెన్స్, క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్, శాలరీలో ఎంత ఉంది ఇప్పుడు కరెంట్ వాల్యూ 2,20,000 ఉంది, కానీ దిస్ డాట్ ఆరిజ్ డాట్ సాలరీ అంటే ద ప్రీవియస్ సాలరీస్ 2 lakh ఉంది. సో రన్ చేస్తే డిఫరెన్స్లోకి 20,000 వచ్చింది. ఓకే, సో 20,000 ఈజ్ గ్రేటర్ దాన్ 10,000. సో డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ 10,000 కన్నా ఎక్కువ ఉంది. సో వెంటనే రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్, కెనాట్ అప్డేట్ ద సాలరీ విత్ ద డిఫరెన్స్ అమౌంట్ మోర్ దాన్ 10,000 ఆర్ గ్రేటర్ దాన్ 10,000 అని రాసుకోవచ్చు. సో చెక్ ఫెయిల్ చేశాను నేను, రెట్ ఈక్వల్ ఫాల్స్ అయింది. అండ్ ఓకే, హియర్ ఐ డిడ్ అనదర్ మిస్టేక్ ఇస్ దట్
ఐఎమ్ రైటింగ్ దిస్ బిఫోర్ సూపర్. దిస్ హ్యాస్ టు బి రిటర్న్ ఆఫ్టర్ సూపర్. ఇక్కడ నేను రెట్ ఈక్వల్ టు ఫాల్స్ అయింది. దీని తర్వాత ఏమవుతుంది? ఎప్పుడైతే రెట్ ఈక్వల్ టు సూపర్ అవుతుందో ఇట్ విల్ బైపాస్ మై వాల్యూ. నేను ఇక్కడ రెట్ ఈక్వల్ ఫాల్స్ చేశాను కదా, అది ఓవర్ రైడ్ అయిపోయింది సూపర్తో. సో ఫైనల్గా ఇది తీసేసుకుంటుంది డైరెక్ట్గా వాల్యూని. ఐ గాట్ ద వ్యాలిడేషన్ ఎర్రర్, బట్ సి 2,20,000 ఈజ్ ఆల్రెడీ అప్డేటెడ్. ఇది అప్డేషన్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ నేను ఇచ్చిన వ్యాలిడేషన్ ఓవర్ రైడ్ అయిపోయింది. దట్స్ వై వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ప్లేసింగ్ these conditions. So I'm shifting this logic after super. Control X. I'm placing it after super. And ఇంకొకటి కూడా ఉంది, I'll show you. ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ ఓపెన్ చేసి I'm going to update the value again that is more than with a difference more than 10,000. So 2,20,000 ఉంది కదా, I'm making it 2,40,000. Okay, I clicked on tab and I'm saving the record. Debugger hit అయింది, validate right method కి వచ్చింది. Ret equal సూపర్ అంటే స్టాండర్డ్ వాలిడేషన్ చెక్ చేసుకుని ట్రూ రిటర్న్ అయింది. అండ్ దెన్ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఈస్ 20,000. ఇక్కడ ఇండెంటేషన్ క్లియర్గా లేదు, ఇట్ షుడ్ బి 1 space బ్యాక్. ఓకే, సో డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది, బికాస్ 2,40,000 మైనస్ 2,20,000, దట్ ఈస్ 20,000 డిఫరెన్స్. ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టాను కదా, డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ గ్రేటర్ దాన్ 10,000, ఇది పాస్ అవుతుంది. ఇఫ్ కండిషన్ పాస్ అయ్యి లోపలికి వెళ్ళి రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్. ప్రజెంట్ రెట్ వాల్యూ ఏముంది? ట్రూ ఉంది. when it got executed, see ret equal to false అయింది. సో ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనకి వ్యాలిడేషన్ ఎర్రర్ వస్తుంది, ప్లస్ ఆ వాల్యూ తీసుకోదు. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు సేవ్ ద రికార్డ్. ఇందాక రికార్డ్ సేవ్ అయిపోయింది, ఇక్కడ రికార్డ్ మీకు సేవ్ అవ్వదు. హౌ మెనీ టైమ్స్ యూ ట్రై టు సేవ్ ఇట్, ఇట్ విల్ నాట్ గెట్ సేవ్డ్. నేను బ్రేక్ పాయింట్ తీసి మీకు చూపిస్తాను. సో దిస్ రికార్డ్ యూ క్లిక్ ఆన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీకు ఎర్రర్ వస్తూ ఉంటుంది కానీ రికార్డ్ సేవ్ అవ్వలేదు. రికార్డ్ సేవ్ అవ్వలేదని ఎలా తెలుస్తుంది అంటే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎస్కేప్, సి ఇక్కడ అడుగుతుంది చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ద ఫామ్, సేవ్ చేంజెస్. ఇన్ కేస్ ఆ 2,40,000 ఆల్రెడీ సేవ్ మనకు కనపడుతున్నది ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంటే మనకి పాపప్ వచ్చేది కాదు క్లోజ్ చేసినప్పుడు. బట్ సి నేను క్లోజ్ చేస్తుంటే ఇట్స్ ట్రైంగ్ టు సేవ్ ద రికార్డ్ అండ్ అన్ఏబుల్ టు సేవ్ ద రికార్డ్. సో ఇప్పుడు నేను సేవ్ చేంజెస్ నో కొట్టేస్తే, ఫర్ యూ ఓపెన్ ద టేబుల్, I can see only 2,20,000. 2,40,000 save అవుతుంది because I did not let it update that latest version. One second, refresh. Function F5. Let me synchronize and reopen this table again. Showing some, yeah, see 2,20,000 ఉంది, 2,40,000 కి అప్డేట్ అవ్వలేదు బికాస్ రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్ అయింది కాబట్టి. ఓకే, అండ్ నౌ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చే బగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది 2,20,000 ఉంది కదా, ఐ విల్ మేక్ ఇట్ 1,80,000. ఇప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుంది? డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఈస్ 2,20,000 అండ్ 80 అంటే 40,000 కదా. కానీ మనం దేని నుంచి దేన్ని మైనస్ చేస్తున్నాము? లేటెస్ట్ వర్షన్ నుంచి ఓల్డర్ వర్షన్ని మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ లేటెస్ట్ వర్షన్ వచ్చి 1,80,000 అండ్ ఓల్డర్ వర్షన్ వచ్చి 2,20,000. సో ద డిఫరెన్స్ ఇస్ -40,000. -40,000 will never be greater than 0. So I'm saving it. I'll show you. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, రెట్ ఈక్వల్ టు సూపర్, ట్రూ వచ్చింది. డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఈస్ -40,000. -40,000 10,000 కన్నా గ్రేటర్ కాదు కదా. సో ఇక్కడ మనకి ఫెయిల్ అవుతుందండి. ఇప్పుడు నేను చేంజ్ చేసే శాలరీ అమౌంట్ 10,000 కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్లో నెగిటివ్ ఉంది.
అండ్ నెగిటివ్‌ని నేను గ్రేటర్ థాన్ 10,000 అని కాపీ చేస్తున్నాను కాబట్టి ఇఫ్‌లోకి వెళ్ళలేదు. సో, అందుకే ఇలాంటి టైంలో మనం ఎప్పుడైనా డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్‌తో కంపేర్ చేస్తున్నప్పుడు వీ హావ్ టు యూజ్ ద ఫంక్షన్ కాల్డ్ ఏబీఎస్. ఇదేం చేస్తుందంటే ఎనీ వాల్యూ పాజిటివ్‌లో ఉన్నా, నెగెటివ్‌లో ఉన్నా ఇట్ కన్వర్ట్స్ దట్ ఇంటూ పాజిటివ్. సో, అప్పుడు మనకి యాక్యురేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీనిలో దాన్ని మైనస్ చేసినా ఆర్ ప్రీవియస్ వెర్షన్‌లోంచి లేటెస్ట్ వెర్షన్ మైనస్ చేసినా ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ అమౌంటే చూస్తుంది. నెగెటివ్ దాని సైన్‌తో సంబంధం లేదనమాట. సో, ఇన్ దట్ కేస్ మనకి తగ్గించినా సరే ఏమీ ఇష్యూ రాదు. సో, ఐల్ మేక్ ఎ చేంజ్ ఇన్ దిస్ వాల్యూ అండ్ ఐల్ షో యూ. Let's open this. Again, we have unretrieved issue. Let's synchronize the table again. Synchronize and restore and reopen the table again. Refresh. 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 Oh, this is taking too much time. Yeah, we got it now. So ఇప్పుడు 1,80,000 ఉంది కదా, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఇట్ టు 1,00,000 అంటే 80,000 డిఫరెన్స్. ట్యాప్ కొట్టి ఐఎమ్ జస్ట్ సేవింగ్ ఇట్. డైరెక్ట్గా సేవ్ చేసినా కూడా ఏం కాదు. సేవ్డ్ ఇట్. సో ఇట్ కేమ్ టు ద వ్యాలిడేట్ రైట్. డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ తీసుకుంది ఎంత -80,000. సో -80,000 గ్రేటర్ దాన్ 10,000 చూసే ముందు నేను ఐఎమ్ యూజింగ్ ఏబిఎస్ ఫంక్షన్. సో అది పాజిటివ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో 80,000 గ్రేటర్ దాన్ 10,000 కరెక్టే కాబట్టి ఇఫ్ లోపలికి వచ్చింది. రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్ అయింది. సో ఇట్ విల్ నాట్ అలో దిస్ పర్టికులర్ చేంజ్ టు గెట్ సేవ్. వ్యాలిడేషన్ కూడా వచ్చింది అండ్ ఇట్ ఈస్ నాట్ సేవ్. నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తే ఇట్ ఈస్ ట్రైంగ్ టు సేవ్ ద రికార్డ్ అగైన్ అండ్ గివింగ్ మీ ద వ్యాలిడేషన్. ఇక్కడ ఎస్కేప్ నొక్కితే సేవ్ చేంజెస్ అని అడుగుతుంది బికాస్ ద లేటెస్ట్ రికార్డ్ వాల్యూస్ ఆర్ నాట్ సేవ్. టేబుల్ ఓపెన్ చేస్తే మనకి యాక్చువల్లీ 1,80,000 ఉంటుంది. బట్ ఇక్కడ రీఫ్రెష్ ఇష్యూ ఉంది కదా, రీఫ్రెష్ చేస్తూ ఉంటే కనిపిస్తుంది. రిఫ్రెష్. ఐఎమ్ యూజింగ్ ఫంక్షన్ F5 to do the refresh quickly. Uh, ఇది మనకి రియల్ టైంలో ఇట్లా సింక్రనైజేషన్ ఇష్యూస్ ఎక్కువ రావు. ఈ పర్టికులర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ కదా, ఇక్కడ అందుకే ఎక్కువ వస్తుంది. స్టాండర్డ్లో మనకు వచ్చినా ఒకసారి సింక్రనైజ్ చేస్తే పోతాయి. ఇంత టైం జనరల్గా ఉండదు. సో యూ కెన్ ఇగ్నోర్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సి 1,80,000 ద ప్రీవియస్ వాల్యూకి వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ ఆల్సో సీన్ అన్ ఎగ్జాంపుల్. సో ఐమ్ జస్ట్ రిపీటింగ్ అగైన్. ఆరిజ్ అనేది ఏంటి అంటే ఇట్ రిట్రీవ్ ద లాస్ట్ సేవ్డ్ స్టేట్ ఆఫ్ ద రికార్డ్. ఇది కరెంట్ రికార్డ్ అయితే దీని లాస్ట్ సేవ్డ్ వర్షన్ అంటే ఇక్కడ మనకు కనపడుతున్న వాల్యూస్ అన్ని సేవ్ అయినట్టు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసి సమ్ 2,000 ఆర్ సమ్ 2,90,000 రాశాను అనుకోండి, అది ఇక్కడ కనిపిస్తుంది అంటే దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఆల్రెడీ సేవ్డ్ టు ద డేటాబేస్. సో కానీ ఇక్కడ ఇచ్చిన వాల్యూ దిస్లోకి వచ్చేస్తుంది బికాజ్ ఆ కరెంట్ బఫర్లోకి వచ్చేసింది కాబట్టి దిస్ ఆల్వేస్ రిఫర్స్ టు ద కరెంట్ రికార్డ్ అండ్ ద కరెంట్ వర్షన్. సో ఇక్కడ 2,90,000 దిస్ ఇస్ 2,90,000 అయినా 2,90,000కి వచ్చేస్తుంది. కానీ దీని ప్రీవియస్ వాల్యూ ఏముంది 1,80,000 అనేది ఆరిజ్తోనే వస్తుంది. సో ఆరిజ్ రిట్రీవ్స్ ద లాస్ట్ సేవ్డ్ స్టేట్ ఆఫ్ ద కరెంట్ రికార్డ్ అండ్ వాటి మధ్యన ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఆరిజ్ మెథడ్ యూజ్ చేసి డిఫరెన్స్ తెలుసుకుని చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఈ మెథడ్ ఆరిజ్ అనేది మనం మాడిఫైడ్ ఫీల్డ్లో కానీ వ్యాలిడేట్ రైట్ వీటిల్లో పెట్టినప్పుడు బాగానే వర్క్ అవుతుంది. సూపర్ ముందు పెట్టినా సూపర్ తర్వాత పెట్టినా. కానీ ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్, రైట్ మెథడ్ వీటిల్లో పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సూపర్ ముందే పెట్టాలి ఆరిజ్ అనేది. సూపర్ దాటిపోతే ఏమవుతుంది, ఆ వర్షన్ ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీ కరెంట్ వర్షను లాస్ట్ సేవ్డ్ వర్షన్ రెండు ఒకటే అయ్యి ఉంటాయి. సో ఆరిజ్ అనేది పనిచేయదన్నమాట. సో ఆరిజ్ ని కాల్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ మెథడ్స్లో అయితే యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ బిఫోర్ సూపర్. అండ్ వీ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్ విత్ ఎగ్జాంపుల్.
This is about the origin method and it's a very important method. ఈ పర్టిక్యులర్ థింగ్ మనం వేరే ఏ మెథడ్స్తో దాన్ని రీప్లేస్ చేయలేము. దీని ఫంక్షనాలిటీ కంపల్సరీ తెలిసి ఉండాలి టేబుల్‌లో యూజ్ చేస్తున్నప్పుడు. We'll see about the other methods in the next session.